హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పలు కుల సంఘాలు నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. సమాజంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన విధులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ వివేకవర్ధన్. వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా నిర్వహించిన సామూహిక సత్యదేవ వ్రత పూజ. కార్తీక మాస వన సమారాధనకు ఉన్న ప్రాధాన్యత క్రమంలో చంద్రవంశ యాదవరాజుల కార్తీక వన సమారాధన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల ఆశీస్సులతో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆదివారం చంద్రవంశ యాదవరాజుల కార్తీక వన సమారాధన మహోత్సవం ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమ ప్రారంభ సమయానికి ముఖ్య అతిథిగా హాజరై యాదవ్ సంఘీయులకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘీయులు ఐక్యంగా ఉంటూ సమాజ ప్రయోజనానికి తోడ్పడాలని, ప్రభుత్వం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని యాదవ్ సంఘీయులకు అభినందనలు తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గప్రసాద్ ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఆత్మీయ సత్కారం అందజేశారు. ఇదిలా ఉండగా బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొనగా యాదవ సంఘీయ యువత వైకుంఠపురం దేవస్థానం నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్నావతిని శివకుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొని వన సమారాధనకు హాజరైన యాదవ్ సంఘీయులకు అభినందనలు తెలిపారు. వైసీపీ అభిమానులు, ప్రజాప్రతినిధులు శివకుమార్ కు సాదర స్వాగతం పలికి తమ ఆనందాన్ని చాటుకున్నారు. వివిధ ప్రాంతాల యాదవ్ సంఘీయ ప్రముఖులు పాల్గొన్న వన సమారాధన కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఆహ్వాన కమిటీ సభ్యుల కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు ఐకమత్యమే సంఘానికి బలమని, సంఘీయులంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో ధర్మం నశించినప్పుడు, అన్యాయము, అరాచకాలు రాజ్యమేలుతున్నప్పుడు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువైనప్పుడు, ఆయా కాలంలో ప్రతి యువకులు నేను అవతరిస్తానని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పారు. మరి ఈరోజు ఈ సమాజంలో నిజంగా అధర్మము, అన్యాయము, దౌర్జన్యాలు, దోపిడీలు జరగడం లేదా అంటే ప్రతి చోట ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, పూర్తిగా ఒక రకమైన దోపిడీ వ్యవస్థ, అరాచక వ్యవస్థ, అరాచక శక్తులు, దోపిడీ శక్తులు మనల్ని, మన వనరుల్ని, మన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే భగవంతుడు నేరుగా అవతరించాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు తన చైతన్యాన్ని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఈ అన్యాయాలను, ఈ దౌర్జన్యాలను ఎదిరించి తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కరికి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశించుకుంటాయి. అదేవిధంగా న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి విజయాన్ని అందిస్తాడని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఏ విధంగా గోవులు, ఏ విధంగా మన ప్రాంతాల కోసం, ధర్మం కోసం తరతరాలు నిలబడ్డారు. మొట్టమొదటి రాజకీయాల్లో కూడా అదేవిధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా మన భవిష్యత్తు కోసం, మన ప్రాంతాల కోసం ఒక మంచి మనస్సులోకి కష్టపడి మనం కలిసి ముందుకెళ్తే మన బిడ్డలకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. గతంలో కూడా అనేక మంది యాదవ సోదరులతో కలిసి పనిచేశారు. మీకు ఉన్న కొన్ని అవసరాల్లో భాగంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలి. ఆ కమ్యూనిటీ హాల్ జనాల్లో ఒక చక్కటి ప్రాంతాల్లో నిర్మాణం చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా సంఘ పెద్దలందరూ కూడా ఒకసారి కూర్చుని ఒకసారి మాట్లాడారు. ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తున్నట్టు మీరు ప్రయత్నం చేస్తారని రాజకీయ గారు ఉన్నారు. అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా దుర్గాప్రసాద్ మనం నియమించుకున్నాం. అతను నేను చూసింది ఏంటంటే ఎవరు లేనప్పుడు నాతో నిలబడ్డాడు. గొడవ కోసం కాదు, 10 మందికి సమాజం కోసం ఉపయోగపడే విధంగా యువతకు ప్రత్యేకంగా వీరందరూ కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏ వార్డులో అయినా సరే, ఏ గ్రామాల నుంచి అయినా
నియోజకవర్గంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగటానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే సహజంగా బీసీ కులాల్లో నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను రాజకీయ కుటుంబాల నుంచి వచ్చా, ఈ ప్రాంతంలో నాన్న మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు. నేను ఎమ్మెల్యేగా పనిచేశా. నాకు తెలిసినంత వరకు బీసీని సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాగా తీసుకొచ్చిన ఇద్దరే ఇద్దరు. ఒకటే స్వర్గీయ నందమూరి తారక రామారావు, రెండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం. రాజకీయాల్లో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఈరోజు బీసీ కులాల్లో పెద్ద పాత్ర పోషిస్తుంది యాదవ కులం. అందుకే ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీ పాత్ర ఎంతో గొప్పది. దానికి అనుగుణంగా మీ అందరూ ఇలాంటి సమావేశాల్లో ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇక్కడ ఉన్న మనందరూ కూడా అనేక రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కానీ ఆ రాజకీయ పార్టీల ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉంటాం. ఇలాంటి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సోదరులు కానీ, సోదరులు కానీ మీ అందరికి నాకు ఇలా ఆగ్నేయంగా ఒకసారి పెడితే బాగుందని అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే. అలానే ఈ రోజున మాట తప్పకుండా మళ్ళీ తిప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనే చూసాము. అలానే ఈ రోజున ఓసీ అయిన బీసీ మహిళగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అనాపతి శివకుమార్ గారిని చూసాము. అది మనలో ఉన్న గొప్పతనం. మాట అంటే మనం నిలబెట్టుకుంటాము. అది మనకి తప్పకుండా రాబోయే రోజుల్లో మంచిగా ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. రమేష్ గారు ఈ యొక్క అధిక స్థానాన్ని ఉన్నటువంటి మా సోదరుడు కుర్రా పవన్ గారు, ఇంకా ఈ యొక్క వన మహోత్సవాన్ని చేసినటువంటి యాదవ సోదర సోదరీమణులు, ఇంకా శ్రేయోభిలాషులు, పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సమాజంలో ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధులను తెలుసుకుని సమాజ ప్రయోజనానికి తోడ్పడాలని, రాజ్యాంగంలోని చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి వివేకవర్ధన్ మండల న్యాయ సేవా సదస్సులో పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కొత్తపేటలోని ఎస్పీ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం మండల న్యాయ సేవా సంస్థ కమిటీ చైర్మన్ డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు మండల న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి వివేకవర్ధన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల గురించి వివరించారు. చట్టాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరి ద్వారా ఎవరిని సంప్రదించాలనే అంశాలను కులంకుషంగా వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ మాట్లాడుతూ 1995 నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవా సంస్థ ఏర్పడిందని, ఈ సంస్థ ప్రధాన ఆశయం న్యాయ సేవలు పొందేందుకు ఆర్థిక పరిపుష్టులైన వారికి ఉచిత న్యాయ సేవలు అందించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోటేశ్వరమ్మ, మండల న్యాయ సేవా అధికార సంస్థ కార్యవర్గం పాల్గొన్నారు. మనకున్న టైంలో కొంచెం ఇప్పుడున్న సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ, సోషల్ నెట్వర్కింగ్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటే డైలీ మన బేసిక్ ఏంటనేది, బేసిక్ లాస్ ఏమున్నాయనేది మనకు తెలియాలి. మనం ఏంటంటే జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే అది తప్పో ఒప్పో అనేది మనకు తెలుస్తుంది. అవునా? ఇప్పుడు మీరు చదివే స్కూల్కి యూనిఫామ్ ఉందా? మరి యూనిఫామ్ ఉన్నప్పుడు మనం ఒకవేళ యూనిఫామ్ వేసుకోకపోతే దానికి ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఉన్నాయి. యూనిఫామ్ వేసుకోకపోతే ఏంటి, దానికి పనిష్మెంటో లేదా ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏం చేస్తారు? యూనిఫామ్ వేసుకోకపోతే ఏదో పనిష్మెంట్ ఇస్తారు కదా. అలాగే మన ఇండియాలో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు మనం ఫాలో చేయకపోతే దానికి పనిష్మెంట్స్ ఉంటాయి, ఫైన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మన చట్టాలు అనేది తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. మనకి ఎలా అయితే మన ఎదుగుదలలో ఎలా అయితే మనకి అది హెల్ప్ అవుతాయో దానికి ప్రకారంగా మనం చట్టాల్లో లోబడి మనం దానికి వ్యవహరిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఉదయాన్నే చదువుకోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, అలాగే మంచి నడవడిక, మంచి పద్ధతులు. ఇందాక చెప్పినట్టుగా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అందులో అంశాలని తెలుసుకోవటం, మంచి ఏంటి, చెడు ఏంటి,
ఎక్కడ ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి. ఫస్ట్ మన క్లాసులోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, టీచర్కి గుడ్ మార్నింగ్ చెప్తాం. అలాగే క్లాసులో మనం ఏ విధంగా ప్రవర్తించాలనే అంశాలన్నీ కూడా తెలుసుకోవాలి మనం. అంతేకాకుండా కొంతమంది ఉంటారు రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు, కొట్టుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అటువంటివి కూడా లేకుండా అందరూ ఐకమత్యంతో యూనిటీగా హాస్టల్లో చదివిన పిల్లలకి దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు బ్రతకగలరు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఒక ధైర్యం వస్తుంది, మాట్లాడే విధానం తెలుస్తుంది, ప్రజల్లో ఏ విధంగా మమేకమై ఏ విధంగా ఉండాలని అన్నీ వస్తాయి. మరి చట్టాలు తెలియాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పుకున్నట్టుగా న్యాయవాది గారిని సంప్రదించాలి. అందరూ న్యాయవాది గారిని సంప్రదించే ఆర్థిక స్తోమత వెసులుబాటు ఉండదు కాబట్టి మరి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందుబాటులోకి ఉంచి ఆ సంస్థలలో ఉచితంగా మరి న్యాయవాదులను ఏర్పాటు చేసి వారి ద్వారా సలహాలు సూచనలు ఇప్పించడానికి ఈ న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేయడం అయింది. ఈ న్యాయ సేవాధికార సంస్థ పుట్టినరోజు మన భాషలో చెప్పుకోవాలంటే ఇవాళ న్యాయ సేవాధికార సంస్థ యొక్క పుట్టినరోజు 1995 నవంబర్ 9వ తారీఖు నుంచి కూడా మరి ఈ న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటా దానికి కృతజ్ఞతగా మీ అందరికీ కూడా కొన్ని చట్టాల మీద అలాగే మంచి విషయాల మీద అవగాహన కల్పించడానికి గౌరవ న్యాయమూర్తి గారు అదేవిధంగా సీనియర్ న్యాయవాది గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కార్తీక వన సమారాధన ప్రాధాన్యత క్రమంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో పద్మశాలియ బౌద్ధమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో విశేష కార్యక్రమాలతో నిర్వహించారు. పద్మశాలియ సంఘ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆధ్యాత్మిక సేవలతో ఆహ్లాదకరంగా కొనసాగింది. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొని పద్మశాలియ సంఘాలకు కార్తీక వన సమారాధన సందర్భంగా అభినందనలు తెలిపారు. తొలుత పద్మశాలియ సంఘాలు మంత్రి నాదెండ్ల మనోహర్ ను సాధారణంగా స్వాగతించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విశేష పూజలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంఘీలంతా ఐక్యమై వన సమారాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం అభినందనీయమని, సమైక్యతతోనే సంతోషం అభివృద్ధి దాగి ఉన్నాయనే భావనను పద్మశాలి సంఘాలతో ముచ్చటించే క్రమంలో అన్నారు. ఇదిలా ఉండగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయంలో వివిధ అభివృద్ధి అంశాలపై ఆలయ ఈవో వి అనుపమకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలియ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివకేశులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కేశవునికి ప్రీతిక ఆదివారం సామూహిక సత్యదేవ వ్రత పూజలను విశేషంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసంలో 3వ ఆదివారం కూడా సామూహిక సత్యదేవ వ్రత పూజలు విశేషంగా కొనసాగాయి. ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ పర్యవేక్షణలో 155 మంది దంపతులు భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యదేవ వ్రత పూజలో పాల్గొన్నారు. వేదాంతం నాగమారుతి వ్రత పూజలు నిర్వహించగా ఆలయ అర్చక స్వాములు అలహరి రవికుమార్, రత్నాకరం సత్యనారాయణ, గౌతమ్ పూజా విధులకు తొలుత వేదమంత్రంలో మంగళ వాయిద్యాలతో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామిని వ్రత పూజల మండపానికి తోడుకొని వచ్చారు. విశేషంగా నిర్వహించిన వ్రత పూజలకు ఆలయ కార్యాలయ సిబ్బంది సహకరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ మాట్లాడుతూ కేశవునికి ప్రీతిగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సామూహిక వ్రత పూజలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని 155 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నట్లు తెలిపారు. నెల 16వ తేదీ కార్తీక మాసంలో చివరి వారంగా సామూహిక వ్రతంలో నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న భక్తులు వైకుంఠపుర వాసుని సన్నిధిలో నిర్వహించే వ్రత పూజలకు ముందుగా గోత్రనామములు నమోదు చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసంలో ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగే కార్యక్రమంలో ఈరోజు 3వ వారం అండి. మొత్తం 160 దంపతులు వ్రతంలో పాల్గొని ఉన్నారు. వ్రతంలో పాల్గొన్న దంపతులకి పూజా సామాగ్రి, అన్నదానంలో అన్నదాన వసతి మరియు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి దేవస్థానం తరఫున. కార్తీక మాసంలో ఇంకా ఒక ఆదివారం మిగిలి ఉన్నది. మిగిలిన భక్తులు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించగలరని మనం ఈ రోజున 160 మంది దంపతులు కూర్చున్నారు. అలాగే ఇంకొక వారం మాత్రమే వచ్చే ఆదివారం అవకాశం ఉన్నది. ఇంకా ఎవరైనా భక్తులు ఈ వ్రతంలో పాల్గొవాలనే ఉద్దేశం ఉన్నవారు వచ్చి పాల్గొని సత్యదేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. విశేష మాసాల్లో కార్తీక మాసం విశేషం. కార్తీక మాసంలో శివకేశవులకు అభేదమైనటువంటి భావన. అందుకని కార్తీకంలో ఈ వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు విశేషంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం.
కాపు సంఘీయ ఉద్యోగులందరూ ఒక కుటుంబమై ఏర్పాటు చేసుకున్న పవిత్ర కార్తీక మాస వన సమారాధనలో తాను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా హాజరయ్యానని కాపు ఉద్యోగ సంఘం వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ కాపు ఉద్యోగ సంఘాలకు అభినందనలు తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ పడమర వైపున గల రైల్వే ఇన్స్టిట్యూట్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో కాపు ఉద్యోగుల కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొని ఉద్యోగ సంఘాల వారికి తమ అభినందనలు తెలిపారు. ఇటీవల జనసేన పార్టీలో పదవులు దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు. ఉద్యోగులందరూ సమాజం పట్ల బాధ్యతగా గుర్తింపు పొందాలన్నారు. పవన్ కళ్యాణ్ విధానాలను వివరించారు. పరస్పర అవగాహనతో మంచి ఆశయంతో అంకిత భావంతో సమాజాన్ని తోడ్పడాలని మంత్రి మనోహర్ ఆకాంక్షించారు. పరిశోధనా శాస్త్రవేత్త చందు సాంబశివరావు, విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు తోటకూర వెంకటరమణరావు, గుంటూరు కోటేశ్వరరావు తదితర కాపు ఉద్యోగ సంఘ నాయకులను మంత్రి మనోహర్ చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో కాపు ఉద్యోగ సంఘీయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో మనం కార్తీక మన భోజనాలు ఏర్పాటు చేసుకోవడం, మన కమ్యూనిటీ నుంచి అందరూ కలిసి ఉండడం, అదేవిధంగా ఎవరికైతే కొన్ని పరిస్థితుల్లో మనం పదవులు ఇచ్చి గుర్తించామో, చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు, మీరందరూ కూడా చూసే ఉంటారు. ఒక ప్రయాణం అనేది మనం కష్టపడి చేయాలి. సో ఆ గుర్తింపు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ చక్కటి పదం అందించినందుకు ఆయనకి వ్యక్తిగతంగా అందరి తరఫున, తెనాలి తరఫున మనం గర్వపడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని, మనం చేసిన కార్యక్రమాల గురించి పాపం చాలా ఓపిక రమణ గారు ప్రతి సమావేశంలో చెప్తూ ఉంటారు. నేను కొన్ని మర్చిపోతూ ఉంటాను, కానీ ఆయన మాత్రం మర్చిపోరు. ఎందుకంటే చూశారు ఆయన. అంటే నేను ఇందాక ఆ మాట ఎందుకన్నానంటే, ప్రస్థానం అనేది చాలా అవసరం. ఒక మనిషి గురించి తెలుసుకోవడం, మంచి చెడు, ఇబ్బందులు, మంచి రోజులు, గెలుపు ఓటమి అన్నీ చూడాలి. మనం చూసినప్పుడే మనం ఆ సందర్భాల్లో మనం బలంగా నిలబడగలుగుతాం, ఒకరికొకరు అండగా నిలబడగలుగుతాం. మీరందరూ ఏ విధంగా గెలిపించారో నాకు తెలుసు, అదొక బాధ్యత. ఎందుకంటే అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో మీరు నన్ను గెలిపించారు. అందులో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి మన ప్రయాణంలో మనందరం కలిసికట్టుగా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా అందరం పరస్పరంగా సహకరించుకుని ముందుకెళ్ళాలి. చాలా అవసరం. దాన్ని మీరందరూ కూడా ఎంప్లాయీస్గా మీ వంతు మీరు ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అది కస్టోడియన్స్గా మనం భావించుకోవాలి. టీచర్లు అవ్వచ్చు, గవర్నమెంట్ శాఖలో మనం అనేక పొజిషన్స్లో ఉండొచ్చు, ఎమ్మెల్యేగా ఉండొచ్చు, పదవులు రావచ్చు. నేను రమణరావు గారికి అదే చెప్పాను, మీరు దుర్గమ్మ వారికి సేవ చేసే విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, అక్కడ నాణ్యత విషయంలో కానివ్వండి, మెరుగైన సేవా భావంతో పనిచేసే విధంగా కానివ్వండి. జనసేన పార్టీ తరఫున చాలా నియోజకవర్గంలో గెలుపొంది పౌర సరఫరా శాఖ మంత్రిగా ఈ యొక్క తెనాలి అభివృద్ధి చేయటానికే ఆయన మంత్రి అయ్యారు అని మనం అనుకునే రోజులు చాలా ముందుంటాయి. తెనాలి కాన్స్టిట్యున్సీ పుట్టి ఎన్ని సంవత్సరాల చరిత్రలో కాలువలు ఎంతో అద్భుతమైన పరిస్థితుల్లో ఉండే రోజులు చూసాం. కానీ మనం అటువంటి కాలువలకి కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సైడ్ వాల్స్ కట్టించి, మరి అదేవిధంగా తెనాల్లో తెనాలి పేరుకి కళల కావచ్చు, కానీ తెనాల్లో ఒక మంచి కళావేదిక లేదు. మరి అప్పటి పరిస్థితుల్లో ట్రావెలర్స్ బంగ్లా కొంచెం అధ్వాన స్థితిలో ఉండగా దాన్ని ఆయన మనసులో ఒక మంచి ఆలోచన, అటువంటి ఆలోచన రావడమే ఆయన గొప్పతనం. మన ప్రజలకు ఎంగేజ్ చేయాలనే ఆలోచనతోనే మరి తెనాలి రామలింగ కవికళా క్షేత్రం ఏర్పాటు చేశారు. మంచి పని ఏదైనా జరిగిందంటే మనోహర్ గారి పేరు డెఫినెట్గా మనందరికీ గుర్తొస్తుంది. ఒక కాలువలు, మార్కెటే కాదు, అనేక విషయాల్లో కూడా ఈ ఎనేబుల్ అడ్మినిస్ట్రేట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పర్సన్. కాబట్టి అలాంటి మంచి నాయకుడు మనకి ఉండడం, మనకి ముఖ్యంగా కావడం అనేది స్ఫూర్తిదాయకం. మన పార్టీ అధికారంలోకి వచ్చింది. అది మేము గత 11 సంవత్సరాలు చేసుకుంటూనే ఉన్నాం. ఇవన్నీ కూడా అన్నయ్య చంద్రసాంబశివరావు గారు మరి ముఖ్య గ్రామస్తులు అండి, మా అక్క వాళ్ళు క్లాస్మేట్స్. మన తాతగారు నాన్నగారు అబ్బాయి ఆయన. మా స్ఫూర్తి బాగా మాకు చిన్నప్పటి నుండి కూడా తమ్ముడిగా ఆయన అవుతాను. మిగతా వాళ్ళందరూ పరిచయస్తులే. మీకున్న బిజీ షెడ్యూల్లో మీరు ఇలా వచ్చినా మాకు చాలా సంతోషం. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం చేపట్టే సేవా కార్యక్రమాలకు సంఘీయ ఉద్యోగ మిత్రులు వారి వంతుగా ప్రతి నెలా కొంత ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని యంగ్ జనరేషన్ టీంతో ఇక నుండి
మాస్ స్వచ్ఛంద సంస్థ కలిసి పనిచేస్తుందని, సంఘీయులతో పాటు సమాజంలోని వివిధ వర్గాలకు అవసరాన్ని గుర్తించి సాయం చేయడం జరుగుతుందని మాస్ సంస్థ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. స్థానిక కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లోని మాస్ సంస్థ కార్యాలయంలో ఆదివారం మాస్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుద్ఘాతం కారణంగా చేయి పోగొట్టుకున్న విద్యార్థి మహేష్ కు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ మాస్ సంస్థతో కలిసి పనిచేయడానికి సంఘీయ 30 మంది ఉద్యోగులు ప్రతి నెల 30,000 రూపాయల సంస్థకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు ముందుకొచ్చారని వారికి ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలో యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలను గమనించామని, వారితో కలిసి మాస్ సంస్థ పనిచేస్తున్నందుకు ముందుంటుందని తెలిపారు. యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా మహేష్ కు విద్యా అవసరాలకు, కుటుంబ అవసరాలకు తగు సహాయం అందజేశామని, ఆ కుటుంబానికి మా సంస్థ కూడా ఆర్థికంగా తోడ్పాటు అభినందనీయమని, ఇక నుంచి మా సంస్థతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మా సంస్థకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించేందుకు ముందుకొచ్చిన ఉద్యోగులను సముచిత రీతిలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్, వెజన్ల సుధాకర్, రమేష్, సునీల్ తదితర మా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఒక 30 మంది ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పరంగా ఉద్యోగం చేసుకుంటూ మనం కూడా ప్రజాసేవకి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా యొక్క సంఘానికి నెలకు 1,000 రూపాయలు వాళ్ళ వంతు సహకరించడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళ యొక్క సహకారం ఫస్ట్ రోజే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ కార్యక్రమం ఏంటంటే గంగానంపేటకు చెందినటువంటి మహేష్ యాదవ్ చిన్నపిల్లవాడు. ఈ పిల్లోడికి విద్యుత్ షాక్ గురై చెయ్యి కోల్పోయాడు. ఈ పిల్లోడిని యంగ్ జనరేషన్ సొసైటీ వారు నిన్నగాక మొన్న ఒక 10,000 ఇచ్చి ఆర్థిక సహాయం చేసి ఈ కుటుంబానికి సరుకుల నిమిత్తం ప్రతి నెల సహకరిస్తూ చదువుల నిమిత్తం కూడా 2 పిల్లల్ని వాళ్లే చదివిస్తున్నారు. పేపర్ ద్వారా చూసి మేము తెలుసుకొని మరి సాదిక్ తమ్ముడు వాళ్ళ టీముని కూడా చాలా అభినందించాలి. చాలా చిన్నపిల్లలు చదువుకుంటా ఒక్కడితో స్టార్ట్ చేసినటువంటి యంగ్ జనరేషన్ ఈరోజు 200 మంది సభ్యులు అయ్యారంటే వాళ్ళు ఎంత పట్టుదలతో ప్రజాసేవ చేయడానికి ముందుకొస్తున్నారనేది మనందరం కూడా గుర్తించి వాళ్ళని గౌరవించాలి. తమ్ముడు చేసే ఏ కార్యక్రమానికైనా మా సంఘం తరఫున ఈ రోజు నుంచి మేము కూడా కలిసి పనిచేస్తామని, మా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మాకు దాతలుగా వచ్చి ప్రతి నెల మన కార్యక్రమాలు చేయడానికి ముందుకు దారి చూపిస్తున్నటువంటి దాతలకి వాళ్ళందరికీ కూడా వాళ్ళ గుండెల్లో మంచి చేసామనే ఈ ముద్ర ఎప్పుడు కూడా జీవితాంతం ఉండే విధంగా పనిచేస్తామని. గౌరవనీయులైన సుద్దపల్లి నాగరాజు గారు మేము చేస్తున్న యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాల్ని గుర్తించి మమ్మల్ని సంప్రదించి ఈరోజు మహేష్ అలానే బిందుశ్రీ వాళ్ళ బాగోగులు కోరగా, గతంలో మహేష్ కరెంట్ షాక్ కొట్టి చేయకోల్పోవడం జరిగింది. మరి అలానే అప్పటి నుంచి వాళ్ళ కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు సుద్దపల్లి నాగరాజు గారు ముందుకొచ్చి వాళ్ళకు కూడా ఒక 10,000 సాయం చేయడం అనేది ఎంతో మంచి విషయం. రానున్న రోజుల్లో కూడా కలిసి పనిచేసి తెనాలి పట్టణానికి బాగుపడడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాము. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయడానికి, మాతో పాటు కలిసి పనిచేయడానికి, మాలో ఒకరుగా మెలగడానికి, మా ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి సభ్యులకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలని మానవ సేవే మాధవ సేవ అనే ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి, మాదిగత్వమే మానవత్వం, మాదిగత్వమే ప్రేమతత్వం, మాదిగత్వమే శ్రమతత్వం, మాదిగత్వమే చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రలు తిరగరాస్తామని చెప్పి ఈ సమాజంలో అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, పేద నిరుపేదలకి ఎక్కడైతే సహాయం అవసరమో అక్కడ ఖచ్చితంగా మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం ముందుగా ఉండి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డివిజన్ మహాసభ ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్నట్లు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ముద్దన సాంబశివరావు, ములకశివ సాంబరెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల SWS కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ములక శివసాంబరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ సోమవారం ఐతానగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం డివిజన్ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా కోరారు. తుఫాను భారీ వర్షాల సందర్భంగా రైతాంగంతో కలిసి మరి అధికారులను కూడా మరి ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఆ విధంగా ప్రభుత్వానికి, అధికారులకి కూడా రైతు సంఘం వారధిగా నిలబడింది. అందుకని ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించి భవిష్యత్ కర్తవ్యాలు నిర్దేశించుకునేందుకు జరిగే మహాసభను జయప్రదం చేయాలని రేపు సోమవారం ఉదయం 10 గంటలకు ఐతానగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ గారి కళ్యాణ మండపంలో జరిగే మహాసభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
గౌడ సంఘీయులకు ఆజ్ఞుడైన కౌండిన్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ జై గౌడ సంఘీయుల వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక చిన్నరావూరు ఐటీఐ ప్రాంగణంలో ఆదివారం జై గౌడ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా ఆలోచింపజేసే విధంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గౌడ సంఘీయుల అభ్యున్నతి కోసం వారి ప్రయోజనాలను కాపాడడం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కౌండిన్య మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా తమ వంతుగా కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో గౌడ సంఘీయులు అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. వారి ప్రయోజనాలకు అనుగుణంగా తన వంతుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. సంఘం అన్న తర్వాత సమస్యలు ఉంటాయని, సమస్యలను అధిగమించేందుకు ఏ విధంగా అడుగులు వేయాలో తెలుసుకుని ముందుకు నడవాలన్నారు. పదవులు బిరుదులు కాదని బాధ్యతలను సంఘాల అభ్యున్నతికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. వ్యక్తులు తమ ప్రసంగాలు గౌడ సంఘీయుల చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో జై గౌడ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, గౌడ సంఘీయులు పాల్గొన్నారు. తరతరాల నుంచి మీరు చేస్తున్న కృషి, ఒక నమ్మకం జాతి కోసమే కాదు మన ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా గౌడ కులస్తులు నిలబడ్డారు. కష్టపడే మనస్తత్వం వ్యవసాయంలో కానివ్వండి, ఇందాక రామారావు చెప్పినప్పుడు ఆరోగ్య సమస్యలు అంటే ఆయుర్వేదం గురించి ఎక్కువగా మీకు పూర్వీకులు మనందరూ కూడా చాలామంది పెద్దలు గ్రామాల్లో ఆ రోజుల్లో ఆయుర్వేద డాక్టర్లుగా ఉండేవాళ్ళు. అటువంటి స్ఫూర్తిని ఇచ్చారు, పేరు నిలబెట్టుకున్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా సూర్యవంశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మన అందరం వర్తమాన రాజకీయాల్లో కూడా మీరు కష్టపడి ఎదగాలి. ఎందుకంటే రాజకీయాల్లో మీకు ఒక బలమైన ఒక స్థానం కలిగించినప్పుడే తప్పకుండా మీరందరూ కూడా మన కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చే విధంగా మనం సహకరించాలి. ఇప్పుడే పెద్దగా జడ్జి గారు చెప్పారు, ఇప్పుడే నాకు బీసీబీ గురించి కూడా మనకి మాట్లాడాలని. ఉంటాయి సమస్యలు, ఉంటాయి సమస్యలు లేకుండా ఎక్కడ ఉండదు. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఏ విధంగా మనం అడుగులు వేయాలి, ఏ విధంగా కలిసికట్టుగా ఉండాలి అనే ఆలోచన కూడా మనందరిలో రావాలి. కేవలం మనం ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉపన్యాసాల కోసమే కాదు, మన ప్రాంత అభివృద్ధి కూడా జరగాలి. ప్రతి కుటుంబం ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ఈ రోజుకి చాలామంది పాపం వెనుకబడిపోయి ఉన్నారు. ఆర్థికంగా ఇంకా కష్టపడి ముందుకు రావాలి, వాళ్ళ బిడ్డలను చదివించుకోవాలి. భవిష్యత్తులో మనకు చదువు లేదే భవిష్యత్తు ఉండదు మన బిడ్డలకి. కాబట్టి చదువు పైన దృష్టి సారించండి. మీరు మీ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి మీకు ఈ అవకాశం కల్పించారో ఆ కష్టపడిన మనస్తత్వాన్ని వాళ్ళకు కూడా చేర్చే విధంగా రేపటి రోజున విద్యా అవకాశాలే కాదు, మీకు వ్యాపారంలో కూడా మీకు అవకాశాలు కల్పించే విధంగా నా వంతు నేను శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా ఖచ్చితంగా నేను మీకు సహాయం అందిస్తాను. నేనేం కోరుకుంటానంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, కులస్థలం అవ్వచ్చు, ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మన రాజకీయం ప్రజలకు మంచి చేసేదాని కోసం, మన రాజకీయం కులాన్ని మతాన్ని విడదీయటం కోసం కాదు. నేను శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు అదే చేశాను. అందరినీ కలుపుకెళ్ళాను. సాధ్యమైనంత వరకు నా చేత ఏం చేయగలిగితే అదే చేశాను. ఈ తెనాలి నియోజకవర్గంలో గౌడ కులస్తులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ తెనాలి నిర్మాణంలో వీళ్ళ పాత్ర ఏంటని నేను ఆలోచించినప్పుడు ఈ పక్కన ఉన్న వైకుంఠ స్వామి, వెంకటేశ్వర స్వామి గుడి కట్టించింది గౌడ కులస్తులు. అది తెచ్చుకొని ఇంతవరకు ఆ గుడి చైర్మన్ గౌడస్తులు లేకపోయాడంటే నేను ఆశ్చర్యపడి నేను శాసనసభ్యుడిగా గౌడ కులస్తుల్ని చైర్మన్ చేశాను. ఈ ప్రాంతంలో ఉన్న కులాలని మతాన్ని రాజకీయంగా పైకి తీసుకురావటం అంటే నా పోటాడు ఎవరో ఒకరు చేయిస్తే ఆ చేయని అందుకొని ఎంతోమంది నాయకత్వం వస్తుంది. నాకున్న నాలెడ్జ్ వరకు నేను చూసిన దాని ప్రకారం ఈ రాష్ట్రంలో అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు, 2 జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి ప్రాధాన్యతని, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ రాజకీయ ప్రాధాన్యతని తీసుకొచ్చిన 2 వ్యక్తులు వీళ్ళు. అప్పట్లో ఎన్టీ రామారావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కటిమా పార్టీలు కూడా చేసి ఉండొచ్చు, ఎవరో చేయలేదని కాదు నా భావన. కానీ బాగా తీసుకొచ్చింది మాత్రం ఈ తెలుగు రాష్ట్రంలో వాళ్ళిద్దరు. రాష్ట్రంలో 45 లక్షల గౌడుల ఆత్మగౌరవానికి మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది సార్. మా కులం అంతా కూడా మీకు ఎప్పుడు అనుకూలంగా మీకు అండదండగా ఉంటామని చెప్పి మేము ఆ రోజు చెప్పడం జరిగింది సార్కి. మొన్నే సార్ ఎమ్మటే స్పందించి మన సంఘం తరఫున లెటర్ తయారు చేపించి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను ఎమ్మటే సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి దాన్ని అధికారికంగా ప్రకటించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఖచ్చితంగా కౌండిన్యుడిది చరిత్రని రాష్ట్ర పండుగ కౌండిన్య జయంతిని రాష్ట్ర జయంతిగా అధికారికంగా ప్రకటించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఎంతో గొప్ప సంస్కృతి కలిగినటువంటిది. మేము కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పరిమితమైన వాళ్ళం కాదు సార్. మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని 2 వర్గాలు పరిపాలన చేస్తే అందులో ఒక భాగం మొత్తాన్ని గౌడులు పరిపాలన చేసిరని ఇది నేను చెప్తుంది కాదు. జమ్మూ కాశ్మీర్ శశాంక మహారాజు ఒక గ్రంథం రాసిండు. దాన్ని ఇప్పటికి కూడా బ్రాహ్మణ సంక్షిప్త చరిత్ర అనే పుస్తకంలో రాసి ఉంటది. అగ్నికుల క్షత్రియులు ఐకమత్యంగా ఉండాలని, ప్రభుత్వం ద్వారా లభించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, వారి చిరకాల కోరిక తీర్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అగ్నికుల క్షత్రియుల వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక బోస్రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండప ప్రాంగణంలో ఆదివారం అగ్నికుల క్షత్రియ ఆత్మీయ 6వ వన సమారాధన కార్యక్రమం ఆహ్లాదంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సంఘీయులకు ఐకమత్యమే బలమని, ఆ విధంగా ముందుకు సాగాలన్నారు. కమిటీ హాల్ స్థల సేకరణ విషయంలో తోడ్పాటు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని, ఆ దిశగా అగ్నికుల క్షత్రియ సంఘీయుల ప్రయోజనాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సంఘీయులు తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంఘీయ నాయకులు, సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఒక మాట ఇచ్చానంటే చేయాలని తప్పకుండా పనిచేస్తాను తప్ప వేరే ఆలోచన లేవు. నేను మిమ్మల్ని అందరినీ కోరేదంటే సంఘ పెద్దలందరూ కూడా మీరు ఆలోచించాల్సింది, ప్రభుత్వంలో మనకున్న వెసులుబాటు ఏదైతే మనం ఈ కాలనీలో మన కొంతవరకు స్థలాలు ఉన్నాయో నేను తప్పకుండా తహసీల్దార్ గారు చెప్తాను, మీరు పరిశీలించండి. అందులో ఒక మంచి స్థలం మీకు కేటాయించే విధంగా నా వద్ద నేను సహకారం అందిస్తాను తప్పకుండా. అది భవిష్యత్తులో మన కమ్యూనిటీలో మనం చేసుకునే కార్యక్రమాలు అదేవిధంగా అందరూ కలిసికట్టుగా ఉండే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీలో మీరు చిన్న చిన్న మనస్పర్ధాలు పెంచుకోకుండా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ సంక్షేమ కార్యక్రమాల్లోనూ రెండింటిలో కూడా మీరు పాలుపంచుకోవాలి. అది చాలా అవసరం. మీరందరూ కూడా ఒక నమ్మకంతో ప్రభుత్వం మనది, ఇది మన బాధ్యత, మనకు కూడా దీంట్లో భాగస్వాములుగా మనకి పాత్ర ఉందనే నమ్మకం ఇక్కడికి విచ్చేసిన మహిళలందరినీ కూడా అదేవిధంగా సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను. తెనాల అభివృద్ధి 100% చేసి చూపిస్తానేమో. తెనాల అభివృద్ధితో పాటు మనకున్న మీ ప్రత్యేకమైన మీ కోరికలు, మీ అవసరాలను కూడా గుర్తించి తప్పకుండా నేను రెవెన్యూ అధికారులకు నేను ఈ సమాచారం అందిస్తాను. రాబోయే రోజుల్లో మీరు ఒకసారి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ రండి, తహసీల్దార్ గారు చెప్పి మీకు ఒక మంచి ప్రాంతంలో మీకు ఆ విధంగా కట్టుకునే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా నా అవసరం సహకారం అందిస్తాను. ప్రతిసారి మనోహర్ గారు వస్తున్నారు, కానీ మా 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 సమస్యలు అట్లాగే ఉంటున్నాయి. మేము కోరుకునేది ఏంటంటే చిన్న ఏదైనా వేదిగా మన కమ్యూనిటీ హాల్ ఒక స్థలాన్ని ఇచ్చిందంటే అని అడుగుతున్నాం మనం ప్రతిసారి. అందులో సరే అట్లా చేద్దాం ఉన్నారని అవకాశం ఉంటుందా ఈసారి సరే తప్పనిసరిగా ఈ గవర్నమెంట్లో మన మనోహర్ గారు మాకు ఆ కోరికను కేవలం కోరిక అన్నమాట మాకు దాన్ని తప్పనిసరిగా చూపిస్తారని నేను ఒకసారి మనం చేసుకుంటున్నాను. కార్తీక వన సమారాధన ముఖ్య ఉద్దేశం అందరూ ఒకచోట సమావేశమై భగవంతుని ఆశీస్సులు పొందడమేనని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు రజక సంఘీకుల వన సమారాధనలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక చినరావూరు రైల్వే గేట్ సమీపంలో రైల్వే పట్టాల పక్కన గల గంగారమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కార్తీక మాస ప్రాధాన్యత చాటుతూ విశేష పూజలతో రజక సంఘీయులు వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా వన సమారాధన కార్యక్రమాన్ని గంగారమ్మ తల్లి సన్నిధానంలో జరుపుకోవడం తమకు ఆనవాయితీని సంఘ పెద్దలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ వన సమారాధన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో విశేషంగా రజక సంఘీయ కుటుంబాల వారు పాల్గొన్నారు. 15వ వార్డు, 13వ వార్డు, 12వ వార్డు తెనాల పట్టణంలో రసిక సంఘం ఎక్కడ ఉన్నా ఈ వన సమారాధన జరుపుకోవటానికి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా చినరావూరులో రైలు పట్టాల పక్కన గంగానమ్మ తల్లి ఒక గతంలో ఒక చెరువు ఉండేదంట. ఆ చెరువులో గంగానమ్మ తల్లి వెలిసిన కాడి నుంచి కూడా వీళ్ళంతా కూడా రసిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడే కొలుపులు కానీ ఈ వన సమారాధన కానీ పెట్టుకోవటం జరుగుతుంది. వన సమారాధన అంటే అసలుకి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైనది. ఎన్ని ప్రోగ్రాలు చేసుకున్నా, ఏ పెళ్లి చేసుకున్నా సరే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. వన సమారాధన అనేది భగవంతుడు ఆశీస్సుతోటి అందరం మనమంతా కుటుంబ సభ్యులు మొత్తం కూడా మన కులం మతం మొత్తం అందరం కలిసికట్టుగా ఉండి మన రసిక సంఘం ఆధ్వర్యంలో అందరం కూడా కుటుంబ సభ్యులుగా మంచి శుభ్ర మాట్లాడుకొని
భోంచేసి వెళ్తాం ఇదొక ఆయవార్తిగా అవుతుంది ఈ 15-20 సంవత్సరాల నుంచి కూడా. మహిమాన్వితమైన పురాతనమైన గంగానమ్మ తల్లి దేవాలయంలో 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇది చిన్నరావూరు రైలు గేట్ ప్రక్కనే రైలు కట్టెమ్మటే ఉంది. ఈ దేవాలయంలో అమ్మవారు గంగానమ్మ తల్లి చాలా మహిమ గల తల్లి. చిన్నరావూరు గ్రామం మొత్తం ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నిటికీ గుంటూరు కోటేశ్వరరావు గారు మా వెనకాలండి మమ్మల్ని నడిపిస్తూ ఇక్కడ చేయూతనిస్తూ గత 15 ఏళ్ల నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. తెనాలి సుల్తానాబాద్లో నిర్వహించిన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం స్వాములను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపకులు దుర్బా హరిబాబు గురుస్వామీజీ స్వీయ పర్యవేక్షణలో చెరుకు రమేష్ స్వామివారి ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి సుల్తానాబాద్లో నిర్వహించిన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం భక్తులను స్వాములను విశేషంగా ఆకట్టుకుంది. 22వ వార్షికోత్సవ పడిపూజ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు అభిషేక పూజలో భాగస్వాములయ్యారు. విశేషంగా నిర్వహించిన పడిపూజ కార్యక్రమం అనంతరం భక్తులకు స్వాములకు సద్ది ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి దుర్బా హరిబాబు గురుస్వామీజీ మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి సేవలో చెరుకు రమేష్ స్వామి కుటుంబ సభ్యులను స్వాములను భాగస్వామ్యం చేస్తూ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవానికి తగు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, స్వామివారి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని అన్నారు. పడిపూజ కార్యక్రమంలో విశేషమైనటువంటి దేవతా వేషధారణలు, స్వాములు భక్తి మీర ఆలపించిన భజనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమం చెరుకూరు రమేష్ గారి ఇంటి దగ్గర ఈ స్వగృహంలో చక్కగా కూడా మారిస్పేటలో కానీ ఇక్కడ కానీ ఇది 22వ సంవత్సరం వార్షికోత్సవంగా చక్కగా కూడా పడిపూజ మహోత్సవ కార్యక్రమం అభిషేకాలు, సామాన్యంగా అభిషేకాలు ఆయన ఒక్కడే చేసుకుంటాడు. ఇక్కడ అట్లా కాదు, వచ్చిన భక్తులందరితో కూడా బంధువులు, స్నేహితులు, స్వాములు అందరితో కూడా స్వయంగా అన్ని అభిషేకాలు కూడా చక్కగా చేయించి అందరితో కొబ్బరికాయ కొట్టించి విశేషపూర్వకంగా రమేష్ గారు అందరినీ ఆకట్టుకొని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దివ్యానుగ్రహంతో సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని అన్నదానపురం అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమం చక్కగా చేస్తూ 22వ సంవత్సరం వార్షికోత్సవంగా చేస్తున్న రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులకి అయ్యప్ప స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ కోరుకుంటూ. నా పేరు వెంకటేశ్వరరావు అండి, ఆరాధ్యులు వెంకటేశ్వరరావు. ఈ 22 సంవత్సరాల నుంచి మా తమ్ముడు చేసిన సేవ ఊహించలేంది, ఎవరు ఊహించలేరు, ఎవరు చేయలేరు కూడా. అంత సేవ చేశాడు. ప్రతి గురుస్వామిని పిలిపించి సన్మానాలు చేసి, బ్రాహ్మణులు పిలిపించి సన్మానాలు చేసి చక్కగా వాళ్ళకి కావాల్సిన తృప్తిగా పెట్టి ఇంత చక్కగా చేశాడు. ఇంత చక్కగా ఎప్పుడు చూడలేదు మేము, ఇలా జరగదేమో అనుకుంటున్నాం మేము. మా తల్లిదండ్రులు, మా నాన్నగారు అమ్మ నాన్న పుణ్యాలతో మేము వాళ్ళ ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు, ఈ యొక్క ఆర్థిక స్వావలంబన ఇవన్నీ మేము పొందగలిగాం. ముందు మా పెద్దలకి మాకు ఇంత స్థితి కల్పిస్తున్న మీ అలాంటి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు అందించాలన్నదే తమ సంస్థ లక్ష్యమని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఆర్గనైజేషన్ సంస్థ CEO కె లక్ష్మి అన్నారు. అమతూరు మండలం తురిమెళ్ల గ్రామంలో ఆదివారం సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా CEO కె లక్ష్మి మాట్లాడుతూ గ్రామస్తుల శ్రేయస్సు కోరి గ్రామస్తులు గ్రామ పంచాయతీ సహకారంతో సామాజిక నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని అన్నారు. శుద్ధి చేసిన త్రాగునీరు తక్కువ ధరకే అందరికీ అందించాలనేది తమ ముఖ్య లక్ష్యమని అన్నారు. 8 ఏళ్ల క్రితం సంస్థను ప్రారంభించి 5 రాష్ట్రాల్లో ఇప్పటికీ 500 గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని అన్నారు. మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తుల శ్రేయస్సు కోరి కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ వారు గ్రామంలో సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. అదేవిధంగా సంస్థ CEO లక్ష్మీశ్వరరావుతో నిజాంపట్నం 3 కాలువలపై శిథిలావస్థలో చేరిన 3 బ్రిడ్జిలతో ప్రజల రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రజా అవసరాల దృష్ట్యా బ్రిడ్జిల నిర్మాణాలకు 2 కోట్ల పైచిలకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కొట్టు శ్రీనివాసరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్లు సిఎస్ శ్రీనివాసరావు, శ్యామ్ పెదపూడి, PACS చైర్మన్ కొసరాజు దేవకుమార్, కొసరాజు విజయ్ కుమార్, పర్వతనేని భానుప్రసాద్, బేతాల కిరణ్ కుమార్, ఆళ్ల అంకమరావు, పాములపాటి వెంకట సుబ్బారావు, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవటం వల్ల మనకి ఇక్కడికి రావటం, ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది. మంచి నీరు తక్కువ రేట్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్, దాని తగ్గట్టు మన గ్రామ పంచాయతీ ఇచ్చిన సహకారంతో ఈ స్థలం కానీ ఇక్కడ కానీ గ్రామ పంచాయతీ కూడా మా కృతజ్ఞతలు. సేమ్ టైం తుర్మెళ్ళ కనెక్షన్స్ అనే ఒక గ్రూపు
ఈ మధ్యకాలంలో ఫామ్ అయిన గ్రూప్ నుంచి చేసిన ఫండింగ్ తోటి వాళ్ళు ఇచ్చిన ప్లాంట్ మెషినరీ కాకుండా మిగతా ఖర్చులన్నీ తిరుమల గ్రూప్ కనెక్షన్స్ అని మేము ఖర్చు పెట్టి ఈ ఫ్లోరింగ్ కానీ షెడ్ కానీ ఇటువంటి ఖర్చులన్నీ అక్కడ పెట్టించి ఈ ముగ్గురికి హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరి తిరుమల గ్రామానికి చెందిన మరి పెద్దలందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. విష్ణుమోహన్ చౌదరి గారు మరి మేడం గారు మనకు వంతిని కూడా మరి శాంక్షన్ చేయించినందుకు ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు వారికి చెప్పడం కోసమే మరి భాను గారు చెప్పారు. అది మీకే కాదు మాకు కూడా గుంటూరు బస్సు లేదు, అట్లాగే మా ఏమన్నా పొన్నూరు వెళ్ళాలని కూడా ఇబ్బంది పడిపోతున్నాం. మరి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మేము ఇదే స్ఫూర్తితో మిగిలిన గ్రామాల్లో మన వీరితో మీ సిబ్బందితో మాట్లాడి చేస్తాం, మేము కోఆపరేట్ చేస్తాం. మీరు మిగిలిన గ్రామాలకు కూడా మరి సహకరించ మా మండలమే కాదు ఇంకెక్కడన్నా ఉన్నా కూడా చెప్తామని దాన్ని సహకరించమని కోరుతూ మంచినీటిని అందజేయటం అనేది మా ప్రధాన లక్ష్యం. ఇలా మేము సుమారు మా సంస్థ స్థాపించి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 500 గ్రామాల దాకా విలేజెస్లో మేము ఆల్రెడీ పెట్టి విజయవంతంగా ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మీ అందరి సహకారంతో విజయ్ గారి ప్రోద్బలంతో అది అందించగలిగాము, ఫైనల్గా సెట్ చేయగలిగాము. ఇక్కడ అంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలందరూ కూడా పోతుంటారు, హాస్పిటల్ కానీ స్కూళ్ళకు పిల్లలు కానీ ఊర్లలో కానీ. కాబట్టి నామమాత్రపు ధరతో, అది కూడా ఎందుకంటే ప్లాంట్ మెయింటెనెన్స్ వెళ్ళాలనే ఉద్దేశంతో 5 రూపాయలు లేకుంటే 6 రూపాయలు 20 లీటర్స్ క్యాన్కు ఆ గ్రామ పంచాయతీ వాళ్ళే ఆ రేటు నిర్ణయించుకొని మనకు గ్రామ పంచాయతీ తీర్మానం అగ్రిమెంటు ఒకటి, రూము, వాటర్, కరెంటు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే మా ఆర్గనైజేషన్ నుంచి మేము ప్లాంట్ ఇవ్వడానికి మేము ఎప్పుడైనా కూడా గ్రామీణ ప్రాంతాలకు కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ సిద్ధంగా ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒక 5 రూపాయలు మనం ఖర్చు పెట్టేది 20 లీటర్ల క్యాన్కు. 5 రూపాయలతోనే మన కుటుంబంలో 4 భార్య భర్త 2 పిల్లలు 2 రోజులు తాగొచ్చు ఆ వాటర్. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై దుగ్గ్యాల మండలం చింతలపూడి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో 3 తీవ్ర గాయాలు పాలయ్యారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన సీతారామయ్య, జాన్ సైదా అనే ఇరువురు గృహ నిర్మాణ కార్మికులు వారి పనులు ముగించుకొని దుగ్గ్యాల నుండి తెనాలి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో నందివెలుగు నుండి ప్రశాంత్, శ్రీకాంత్ అనే 2 వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంపై దుగ్గ్యాల వైపుకి వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. క్షతగాతును తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తక్షణమే తరలించారు. వీరిలో సీతారామయ్య స్వల్ప గాయాలతో బయటపడగా జాన్ సైదా, శ్రీకాంత్, ప్రశాంతులకు తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పలు కుల సంఘాలు నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. సమాజంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన విధులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ వివేకవర్ధన్. వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా నిర్వహించిన సామూహిక సత్యదేవ వ్రత పూజ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.